సార్, ఒక రాజకీయ తరం ప్రభావము 20 ఏళ్ల వరకు ఉంటుంది. సో బీజేపీ ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉండి 12 ఏళ్ళు అవుతుంది. సో ఆయన దాని ప్రకారము ఇంకొక 8 ఏళ్ళు కూడా బీజేపీ పాలించేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు సార్. ఆ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా సార్? అంటే ఇప్పుడు 20 ఏళ్ళుగా అందరు ఉన్నారా? అన్ని పార్టీలు 20 ఏళ్ళుగానే అధికారంలో ఉంటాడయా? అసలు అది ఏం లాజిక్? 20 ఏళ్ళు అధికారంలో అనే కాన్సెప్ట్ ఎక్కడికి వచ్చింది? అది ఇప్పుడు బెంగాల్లో మాత్రం అది 15 ఏళ్ళే ఉంది, కేరళలో లెఫ్ట్ 10 ఏళ్ళే ఉంది, మీకు కాంగ్రెస్ యూపీఏ 10 ఏళ్ళే ఉంది, అందుకే కేసీఆర్ 10 ఏళ్ళే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు జగన్లో 5 ఏళ్ళే ఉన్నారు. సో ఆ లాజిక్ ఏమైనా బేస్ ఉండాలి కదా. ప్రదీప్తో ఏమున్నదైనా ఆయన బీజేపీకి ఎలక్టోరల్ సర్వే చేసేవారు. సో ఆయన ఆటోమేటిక్గా బీజేపీ ఇంకో 8 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయని కూడా చెప్తాడు. 8 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, ఆ లెక్క బేసిస్ ఉండాలి కదా. బీజేపీ ఉండదని అంటలేను. 8 ఏళ్ళకు ఎట్లా పోతుంది? 8 ఏళ్ళు ఎందుకంటే 8 ఏళ్ళు అంటే 2034 అంటే ఈ నెక్స్ట్ 2 ఎలక్షన్స్ కూడా బీజేపీ పవర్లోకి వస్తుంది అని ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారని చెప్తున్నాడు. అయినా కదా 400 సీట్లు వస్తాయి ఎన్డీఏ అని. అవును సార్. మొన్న ఏదో తమిళనాడులో తగిలే వరకు పాపులర్ అయ్యాడు. సేమ్ పర్సన్ 2024లో ప్రదీప్ గుప్తానే 400 సీట్లు వస్తాయి ఎన్డీఏ కన్నా 240 వచ్చాయి. ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? రాష్ట్రాల సర్వే చేసేటప్పుడు ఏమో వాస్తవాలు చెప్తాడు, జాతీయ బీజేపీ అనుకూలంగానో సర్వే ఫలితాలు మానిపులేట్ చేస్తున్నట్టు కనబడుతుంది కదా. 240 సీట్లు వస్తాయి అన్నాడు. బెంగాల్లో బీజేపీ గెలుస్తాయని చెప్ప అసలు నేను ప్రిడిక్షన్ ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమో 8 ఏళ్ళు అంటే 2029 2000 ఏ సర్వే చేయకుండా ఎట్లా అంటాడు? గాల్లో మూఢనమ్మకాలు కాదు కదా. 2034లో గెలిచేది 2026 ఎవరు చెప్తారండి? ఎట్లా చెప్తారు చెప్పండి? ఎవరైనా సాధ్యం? అది 2029 చెప్పలేడు, 34 చెప్తాను నేను. నాకు లాజిక్ ఉండాలి కదా. అంటే పోనీ ఆ 2034 తర్వాత 20 ఏళ్ళకి వేరే పార్టీ వస్తుందా? ఏ పార్టీ వస్తుందో చెప్పాలి కదా. తర్వాత కూడా 20 ఏళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వస్తా, బీజేపీ రాదేగా. అందువల్ల ఇలాంటి అసలు ఏ ప్రాతిపదిక లేని విశ్లేషణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.